ఏపీలో గత పాలకులు వీరప్పన వారసులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 7 కొండలను 2 కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యమత పాలన పోయి ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు. గత పాలకులకు నిలువునామాలతో పంగనామాలు పెట్టారని, ఎర్రచందనం దోపిడీతో సర్కారుకి అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని ఆరోపించారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని చెప్పారు. నాస్తికులకు, అన్యమత అస్తులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని విమర్శించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. బట్ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి ఏపీలో గత పాలకులు వీరప్పన వారసులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 7 కొండలను 2 కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందని చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బండి సంజయ్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు వీరప్పన వారసులంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు తిరుమలలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అనంతరం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్పు, అదేవిధంగా అక్కడ రాజకీయ పరిణామాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా ఎర్రచందనం వంటి అంశాల మీద కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా వీరప్పన్ వారసుల పాలన ఆంధ్రప్రదేశ్ లో పోయి ఇప్పుడు గోవిందుడి పాలన వచ్చింది. రోజు నిత్యం తిరుమల వెంకటేశ్వర స్వామి స్మరణ చేస్తూ అవకాశం కలిగింది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. వీరప్పన్ వారసుల పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి బలమైనటువంటి అధికారాన్ని ప్రజలు అప్పగించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అన్యమత ప్రచారకులు కావచ్చు, అదేవిధంగా అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించాలి, అందుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ప్రధానంగా ఎర్రచందన స్మగ్లర్లు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు. శేషాచలం కొండలటువంటి ఎర్రచందన స్మగ్లింగ్ కు సంబంధించినటువంటి దాని మీద ఒక నివేదిక తయారు చేయమని అధికారులకు ఆదేశాలు ఇస్తాము. దీని మీద నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం, వాళ్ళ దగ్గర నుండి తిరిగి డబ్బులు రాబడతాం అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి ఆభరణాలు, ఇతర వస్తువులకు సంబంధించిన వాటి మీద కూడా ఒక నివేదిక తయారు చేయమని చెప్తాం. దానికి సంబంధించిన దొంగలను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా 2 కొండలు చేస్తామన్నటువంటి పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. 7 కొండల పైన జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాన్ని కూడా పూర్తిగా అరికట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇప్పుడు మంచి పాలన కోసం ఎదురు చూస్తున్న సమయంలో మంచి తీర్పు వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దేశ ప్రజలు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నటువంటి విషయాన్ని భక్తులుగా తాను వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేశానన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లర్ను మాత్రం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడం,
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వమన్నటువంటి ఆదేశాలు కూడా ఇస్తానని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చారు. వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ మిగతా అంశాలకు కానీ ఎట్లాంటి పరిస్థితులను కూడా ప్రభుత్వాలు భయపడాయి అన్నటువంటి విషయం చెప్పారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ స్పష్టం చేయకు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు మిగతా విషయాల్లో కొన్ని కలిసి పనిచేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్స్ శ్రీనివాస్. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. బట్ ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర